అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. జూలై 10 గురు పౌర్ణమి. శక్తివంతమైన పూజా విధానం. అఖండ రాజయోగం 100% నిజం. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి అని అంటారు. ఈ నెల జూలై 10వ తేదీన గురువారం నాడు గురు పౌర్ణమి ఏర్పడింది. ఈ శక్తివంతమైన గురు పౌర్ణమి రోజున శక్తివంతమైన ఇంద్రయోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో మనం ఏ శుభకార్యం చేపట్టినా అది విజయవంతం అవుతుందని పండితులు చెబుతున్నారు. హిందువులు ఈ గురు పౌర్ణమి రోజున సాయిబాబాను ఆరాధించి పూజలు చేస్తారు. గురు పౌర్ణమి రోజు పూజా విధానం, గురు పౌర్ణమి ప్రాముఖ్యత గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. అలాగే ఈ వీడియో చూస్తున్న వారు ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. జూలై 10వ తేదీన గురు పౌర్ణమి వచ్చింది. ఈ శక్తివంతమైన గురు పౌర్ణమి నాడు గురుదేవులను, లక్ష్మీదేవిని అలాగే శ్రీ మహావిష్ణువును పూజించాలి. ఈ సంవత్సరంలో వచ్చిన గురు పౌర్ణమి వేళ కొన్ని ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి. ఇంతటి శక్తివంతమైన అమృత యోగాల్లో మీ ఇంట్లో పూజ చేసుకొని కొన్ని నియమాలను పాటిస్తే చాలు. మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. ఈ గురు పౌర్ణమి రోజున ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆడవాళ్ళు తలస్నానం చేసి కాళ్లకు పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి. పౌర్ణమి రోజున దీపారాధన చేసేవారు పూజ గదిలో కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోండి. దేవుని పటాలకు కుంకుమ బొట్లు పెట్టి పసుపు రంగు పుష్పాలతో దేవుళ్లను అలంకరించుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి. విశేషంగా ఈ గురు పౌర్ణమి నాడు సాయిబాబాను విశేషంగా పూజించాలి. అలాగే గురు స్వరూపాలైన వ్యాస మహర్షిని అలాగే త్రిమూర్తులను కూడా పూజించవచ్చు. విశేషంగా ఈ గురు పౌర్ణమి నాడు శనగలను నానబెట్టి 21 శనగలను పసుపు దారానికి గుచ్చి సాయిబాబా పటానికి కానీ సాయిబాబా విగ్రహానికి కానీ వేసి బాబాకి నమస్కారం చేసుకోండి. అలాగే దత్తాత్రేయ స్వామి పటానికి కూడా వేసుకోవచ్చు. ఉద్యోగ వ్యాపారాల్లో గొప్ప స్థాయికి చేరుకుంటారు. కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. అంతటి శక్తి ఈ శనగల మాలకు ఉంటుంది. విశేషంగా ఈ గురు పౌర్ణమి నాడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది. పౌర్ణమి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అందులోనూ గురు పౌర్ణమి రోజున చేసే పూజలకు 1,000,000 జన్మల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. గురు పౌర్ణమి రోజున దీపారాధన చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా అరటి పండ్లు లేదా బెల్లం ముక్కను నివేదించండి. చివరగా దేవునికి హారతి ఇచ్చి తలపైన అక్షింతలను వేసుకుని బాబాకి నమస్కారం చేసి పూజను ముగించుకోండి. కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు. అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరమైన వాటిలో కొబ్బరికాయ ఒకటి. కాబట్టి పౌర్ణమి రోజున ఇంట్లో దీపారాధన చేసి ఒక కొబ్బరికాయను పగలగొట్టండి. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఈ గురు పౌర్ణమి రోజున గురువుల ఆశీర్వాదాన్ని తప్పకుండా తీసుకోవాలి. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఏదైనా దేవాలయానికి వెళ్ళి బ్రాహ్మణుల ఆ పాదాలకు నమస్కారం చేసి పంతులు గారి ఆశీర్వాదాన్ని తీసుకుంటే అలాంటి వారికి విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుంది. గురువుల ఆశీర్వాదాన్ని తీసుకోలేని వారు మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. జాతక దోషాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుంది. అదేవిధంగా ఈ గురు పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. ఈ పౌర్ణమి తేదీ లక్ష్మీదేవికి ప్రీతికరమైనది. కాబట్టి ఈ గురు పౌర్ణమి రోజున సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించి ఇంటి గుమ్మానికి హారతి ఇవ్వండి. మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేసుకోవాలి. ఇంటి గుమ్మం ముందు అష్టదళ ముగ్గు ఉంటే లక్ష్మీదేవి కటాక్షాన్ని సులభంగా పొందవచ్చు. ఇక ఈ గురు పౌర్ణమి రోజున దేవతలందరూ పుణ్యనదుల్లో స్నానమాచరించి విష్ణువును పూజిస్తారట. కాబట్టి మనం చేసిన పాపాల నుంచి విముక్తి పొందాలంటే ఈ పౌర్ణమి రోజు ఏదైనా పుణ్యనదుల్లో స్నానం చేయండి. సకల పాపాలన్నీ వినాశనమయ్యి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. పుణ్యనదుల్లో స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి. మనలో చాలామందికి డబ్బు సమస్యలు ఏర్పడతాయి. మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో కాలికి నల్లదారాన్ని కట్టుకోండి. భయంకరమైన నరదిష్టి సమస్యలు అలాగే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ పౌర్ణమి వేళ విష్ణుమూర్తి మరియు లక్ష్మీదేవి దంపతులు రావి చెట్టులో కొలువై ఉంటారు. కాబట్టి రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే పౌర్ణమి రోజున తులసి మొక్కను పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని నమ్మకం. మన హిందూ ధర్మంలో దాన ధర్మాలకు ఎంతో విశిష్టత ఉంటుంది. అయితే ఈ గురు పౌర్ణమి వేళ శనగపప్పు మిఠాయిలు, పసుపు రంగు వస్త్రాలు ఇలా మీ తాహతను పట్టి పసుపు రంగు వస్తువులను దానం చేస్తే 1,000,000 జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఇక
ఈ గురు పౌర్ణమి రోజున ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే ఈ సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం గౌరీ శంకరాయ నమః. ఈ మంత్రాన్ని కనీసం 21 సార్లు చదవండి. కుటుంబ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఈ పౌర్ణమి నాడు ఇంట్లో పూజ చేసి ఉపవాసం ఉంటే సకల శుభాలు చేకూరుతాయని విశ్వాసం. అలాగే ఈ గురు పౌర్ణమి రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో ఒక దీపం వెలిగించండి. మీ కుటుంబంపై శివానుగ్రహం కలుగుతుంది. ఇక ఈ పౌర్ణమి రోజున వచ్చే చంద్రకిరణాలకు అత్యంత శక్తి ఉంటుందట. పౌర్ణమి చంద్రకిరణాలు శరీరం పైన పడగానే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. పౌర్ణమి రోజున చంద్రుడిని చూస్తే కంటి చూపు బాగా మెరుగుపడుతుంది. అలాగే చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా కోరుకుని చంద్రుడికి నమస్కారం చేస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక ఎర్రని వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూట కట్టి ఈ ఉప్పు మూటను ఇంటి గుమ్మం ముందు వేలాడతీయండి. మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు వరిస్తాయి. ఇక ఈ గురు పౌర్ణమి నాడు ముల్లంగి దుంపను తినకూడదు. అలాగే వెండి వస్తువులను ఇత్తడి వస్తువులను కొనకూడదు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.